తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఏఐసీసీ ఇన్ఛార్జిపై నేతలు అసంతృప్తిగా ఉన్నారంటే అవుననే వార్తలే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ ఇన్ఛార్జ్ మాకొద్దు, కొత్త ఇన్ఛార్జిని నియమించండి అంటూ కొందరు నేతలు హైకమాండ్ పీసీసీ దృష్టికి తీసుకెళ్లారట. మీనాక్షి నటరాజన్ త్వరలోనే మారుతున్నారా? కొత్త ఏడాదిలో జరిగే ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మార్పు జరగబోతోందా? ఇంతకీ ఇన్ఛార్జితో వచ్చిన సమస్య ఏంటి? ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. మీనాక్షి నటరాజన్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్. మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు కార్యకర్తలు, సెకండ్ గ్రేడ్ క్యాడర్ నేతలు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేడం పార్టీ లాయలిస్ట్, రాహుల్ గాంధీ టీం చాలా స్ట్రిక్ట్, పార్టీ కోసం పనిచేస్తున్న వారి గోడు వింటారు, పార్టీ కోసం కొన్ని ఏళ్లుగా చేస్తున్న వారికి న్యాయం జరుగుతుందని అందరూ భావించారు. ఇక మేడం ట్రైన్లో రావడం, ఆటోలో తిరగడం, సింప్లిసిటీ మెయింటైన్ చేయడం, బ్యానర్స్ వద్దు, పూల బొకేలొద్దని కేవలం పని చేయండి, పార్టీ గుర్తిస్తుంది, తగిన పదవులు ఇస్తుందని చెప్పుకొచ్చారు. దీంతో క్యాడర్ నేతలు అంతా ఇక మంచి రోజులు వచ్చాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు మేడం తీరు చూస్తే అలాంటి వారి ఒపీనియన్ కూడా మారిపోతుంది. అయితే నటరాజన్ గారు రాగానే అనేక మాటలు చెప్పారు. ఎన్నికల కంటే ముందు పార్టీలో వచ్చిన వారికి పదవులు ఉండవు, పార్టీ కోసం కష్టకాలంలో ఉన్నవారికి ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేస్తున్న వారికే అవకాశాలు ఉంటాయని అన్నారు. కానీ విజయశాంతికి ఎమ్మెల్సీ వచ్చినప్పుడు పీసీసీ కమిటీ అయిన వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీల లిస్టు చూసిన తర్వాత కాస్త మేడంపై ఉన్న ఒపీనియన్ లైట్గా చేంజ్ అయ్యింది. ఇక ఇటీవలే వచ్చిన డీసీసీ లిస్టుపై కూడా అలాంటి అభిప్రాయమే ఉంది. ఇదంతా పక్కన పెడితే పార్టీలోని బీసీ నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం తలపోటుగా మారింది. బీసీ రిజర్వేషన్, జనగణన, కులగణనలో బీసీల సంఖ్యపై సర్కారు తప్పుడు లెక్కలు చెప్పిందని కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన లిస్టుకి నిప్పు అంటించి జానారెడ్డి సర్వే అంటూ వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అయితే ఇలాగే ఉంటుంది, ఎవరు లైన్ దాటినా కఠిన చర్యలు ఉంటాయనే సంకేతం మేడం ఇచ్చారని అనుకున్నారు. అయితే మంత్రి పదవి కోసం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సీఎంపై అనేక సందర్భాల్లో కామెంట్స్ చేశారు. కానీ రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య జరిగిన వార్ అంతా ఇంతా కాదు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధమే నడిచింది. క్రమశిక్షణ కమిటీ పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ నటరాజన్ కి కొండా దంపతులపై ఫిర్యాదులు చేశారు. కొండా మురళిని కమిటీ పిలిచింది, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం ఆ ఇష్యూని సైలెంట్ చేసే ప్రయత్నమే జరిగింది. అలాగే పటాన్ చెరువు కాటా శ్రీనివాస్ గౌడ్ ఇష్యూ కూడా సైలెంట్ అయిపోయింది. కాటా శ్రీనివాస్ గౌడ్ ఎన్నిసార్లు తన బాధ చెప్పుకున్నా కమిటీ పేరుతో ల్యాగ్ చేసి వదిలేశారంతే. అలాగే సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి బాధ పట్టించుకోలేదు. గద్వాల ఎమ్మెల్యే ఇష్యూస్లో కూడా ఎలాంటి చర్యలు లేవు. వీటితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ సహచర మంత్రి అడ్లూరిపై చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే లేపాయి. కానీ పీసీసీ ఇంట్లో కూర్చోబెట్టి క్లోజ్ చేశారు. అలాగే కొండా సురేఖ ఓఎస్డీ ఇష్యూలో కొండా కుమార్తె చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఏకంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై దంపతుల ఫిర్యాదు చేశారు. అలాగే సీఎంపై, మంత్రులపై కొండా కుమార్తె నేరుగా పేర్లు తీసి ఘాటు వ్యాఖ్యలే చేశారు. కానీ ఇన్ఛార్జి గారు పిలిచి కేవలం మాట్లాడి ఇష్యూ క్లోజ్ చేశారు. ఇలా అనేక ఇష్యూస్ పై మేడం వచ్చినప్పటి నుండి ఏదీ క్లియర్ చేయలేదు.
ఇక కార్యకర్తలకు సమయం ఇస్తారు, ఫోన్ లిఫ్ట్ చేస్తారు. సామాన్య కార్యకర్త నుండి వచ్చిన మేడం తమ అభిప్రాయాలు గోడు వింటారనుకుంటే ఫోన్ లిఫ్ట్ చెయ్యరు. అలాగని వచ్చినప్పుడు ఇన్ఛార్జి గారిని కలుద్దామంటే ఎప్పుడు తెలంగాణకు వస్తారో ఎప్పుడు వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు. లేదు మేడం హైదరాబాద్ వచ్చారని తెలుసుకుని వద్దామంటే అపాయింట్మెంట్ లేకపోతే మేడం కలవరు అనే అనేక విమర్శలు మీనాక్షిపై ఉన్నాయి. మేడం హైకమాండ్ దగ్గరికి పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ తీసుకువెళ్లడం లేదు అనే అభిప్రాయానికి క్యాడర్ నేతలు వచ్చినట్టు ఒకటే చర్చ జరుగుతోంది. మొత్తానికి ఇన్ఛార్జిగా మేడం వచ్చినప్పుడున్న అభిప్రాయం ఇప్పుడు లేదు. మేడం ఉండడం కంటే కొత్త ఇన్ఛార్జ్ వస్తేనే బెస్ట్ అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కొంతమంది నేతలు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్కి హైకమాండ్కి ఈ అభిప్రాయం చేరవేసినట్టు కూడా తెలుస్తోంది. చూద్దాం మరి ఇన్ఛార్జి విషయంలో ఎలాంటి నిర్ణయం హైకమాండ్ తీసుకుంటుందో.